గైస్, అందరికీ నమస్కారం. నా పేరు అర్చన. వెల్కమ్ టు ఈఆర్ స్టోరీస్. ఈరోజు కథ చిన్నారి వధువు. ఇక స్టోరీలోకి వెళ్తే, వయస్సు కదా, ఆమెను అలా ముద్దు పెట్టగానే హార్మోన్స్ సాల్సా డ్యాన్స్ వేస్తున్నాయి. అతనిలో కంట్రోల్ చేసుకోవడం అవ్వట్లేదు. స్టీరింగ్ మీద చెయ్యి బిగించి కళ్ళు గట్టిగా మూసుకున్నాడు. కొన్ని క్షణాలు ఎదురుగా హారన్ సౌండ్ వినిపిస్తుంటే టక్కున కళ్ళు తెరిచి చూసి గబుక్కున కారు తిప్పాడు. భయంతో కళ్ళు గట్టిగా మూసింది ఇందు. రేయ్, ఏం చేస్తున్నావురా అంటూ అరిచింది శైలజ. సారీ మామ్ అన్నాడు తడబడుతూ. ఇందు మాయ నుండి అప్పుడే బయటకొచ్చిన వాడిలా. పిచ్చిది, ఎదురుగా ఉన్న వెహికల్ తన మీదకి దూసుకొచ్చి తనకి ఏదో అయింది అన్న భయంలో మొహానికి రెండు చేతులు గట్టిగా బిగించి మోకాళ్ళు దగ్గరగా మడిచి భయంతో వణికిపోతోంది. ఎదురుగా వచ్చిన వెహికల్కి కాస్త టెన్షన్ని కంట్రోల్ చేసుకుని తల తిప్పి ఇందుని చూస్తే భయంతో వణికిపోతూ కనిపించింది. ఇందు అని ఆమె భుజం మీద చెయ్యి వేయగానే ఉలిక్కిపడి అతని గుండెలకి కరుచుకుపోయింది. సడన్గా జరిగిన చర్యకి ఒక్కసారిగా బిగుసుకుపోయాడతను. భయంతో ఏడుస్తూ ఉంది ఇందు. రేయ్, అది భయపడింది, దాన్ని ఓదార్చరా అన్న శైలజ మాటలకి తేరుకొని ఆమె వెన్ను నిమురుతూ, ఏం కాలేదు, టెన్షన్ పడకు, నేనున్నాను కదా అని చెబుతుంటే కొంతసేపటికి తేరుకొని అతన్ని చూసింది. ఏం చేసిందో అర్థమైన దానిలా దూరం జరిగి ఇబ్బందిగా తల తిప్పేసుకుంది. ఇందు, ఆర్ యూ ఓకే అంటూ ఆమె చెయ్యి పట్టుకున్నాడు. అతని చేతిని విడిపించుకొని ఓకే అన్నట్లు తలయిపింది. ఏమైందని అడుగుతుంటే ఏం లేదు అంటూ తల అడ్డంగా ఊపింది. త్వరగా పదరా, గుడికి లేట్ అవుతుంది, కాస్త చూసి డ్రైవ్ చేయి అంటుంటే కార్ స్టార్ట్ చేశాడు. ఇక ధ్యాస ఈసారి డ్రైవింగ్ మీదే పెట్టాడు. దీనికి ఏమైంది? అమ్మా ఇందు, ఏమైందే, అలా డల్గా ఉన్నా? దానికే అంతలా భయపడతారా అంటుంటే మాట్లాడలేదు. కాసేపటికి గుడి రావడంతో కార్ ఆగింది. ముగ్గురు లోపలికెళ్లారు. కాళ్ళు కడుక్కొని ప్రదక్షిణలు చేయడం మొదలుపెట్టారు. ముభావంగా ఉన్న ఇందుని చూస్తూ, ఏమైంది, ఎందుకలా డల్గా ఉన్నావు? ఏం లేదు అంటూ ముందుకు నడుస్తుంటే కోపం వచ్చిందతనికి. పట్టించుకోవట్లేదని నడుస్తున్న ఆమె జడని పట్టి గుంజాడు. నొప్పి పుట్టి హా అంటూ అరిచింది. ముందు వెళ్తున్న శైలజ మళ్ళీ మొదలుపెట్టేశారా? ఇక పూజ జరిగినట్లే, మనం ఇంటికెళ్ళినట్లే అనుకుంటూ ప్రదక్షిణలు చేయడం మొదలుపెట్టింది. ఏంటలా లాగుతున్నావు? ఇప్పుడు నేనేమన్నాను అని మూతి ముడిచి అడుగుతుంటే, ఏంటే మాట్లాడుతుంటే తెగ బిల్డప్ ఇస్తున్నావు? ఎందుకలా ఉన్నావో నిజం చెప్పు, లేకపోతే చంపుతా అంటూ పీక పట్టుకోబోయాడు. భయంతో వెనకడుగేసింది. నువ్వలా డ్రైవింగ్ చేస్తే నాకు భయం వేసింది, అందుకే భయపడ్డాను, అంతే. నిజంగా అంతేనా అంటూ అనుమానంగా అడిగాడు. అంతే అంటూ తలూపింది. ఫస్ట్ థింగ్, నేను కావాలని చేయలేదు. సెకండ్ థింగ్, ఐఎమ్ సారీ అని చెబుతుంటే ఆశ్చర్యంగా చూసింది. ఆమె అలా చూస్తుండగానే అక్కడి నుండి వెళ్ళిపోయాడు హేమాంష్. ఈయన నాకు సారీ చెప్పడమేంటి? అసలేంటి ఇలా బిహేవ్ చేస్తున్నాడు? ఇంత ఓపికగా ఎందుకు చెబుతున్నాడు? ఇంతకు ముందేమో ఎవరి మీద ఆధారపడకూడదని లెక్చర్లు ఇచ్చాడు. నేనెక్కడా అతని మీద డిపెండ్ అవుతానేమోనని అని ఆలోచనలతోనే అతని వెనకాలే వెళ్ళింది. ఇక ప్రదక్షిణలు పూర్తి చేసుకొని ఇద్దరి పేర్ల మీద అర్చన చేయించింది శైలజ. పెళ్లి బట్టలు తీసి పూజారి చేతిలో పెట్టగానే దేవుడి దగ్గర పెట్టి పూజ చేశాడు. ఇక ఇద్దరిని ఆశీర్వదించి పెళ్లి ఏ ఆటంకాలు లేకుండా అంత సవ్యంగానే జరుగుతుందమ్మా, మీరేం టెన్షన్ పడకండి. సంతోషం పంతులు గారు, నాకు అదే కావాలి. ఇక శైలజ పంతులు గారితో మాట్లాడుతుంటే హేమాంష్, ఇందు గుడి ప్రాంగణంలో కూర్చున్నారు. ఇద్దరి మధ్య మౌనం. ఎందుకలా డల్గా ఉంటుంది? నేను మాట్లాడిన దాంట్లో తను తప్పులు వెతుకుతుందా? తింగరిది, అదే అయ్యుంటుంది, రూమ్లో అనింది కదా అనుకుంటూ ఇందుని చూస్తే తన నుదిటిన ఏదో మిస్ అయినట్లు అనిపించి అక్కడి నుండి లేచి దేవుడు బొట్టు తీసుకొచ్చి తన నుదిటిన దిద్దాడు. అప్పుడే అటుగా వస్తున్న శైలజ ఆ దృశ్యాన్ని చూసి షాక్ అయింది. తన నుదిటిన బొట్టు పెట్టాడా? అయితే వీళ్ళిద్దరికీ పెళ్లి జరిగినట్లేనా అని ఆలోచిస్తుండగా, శుభం, ఈరోజు చాలా మంచి రోజు, ఎలాగో వాళ్ళిద్దరికీ పెళ్లి చేయాలనుకుంటున్నారుగా, గుడిలో తనకు కాబోయే భార్యకి పవిత్రమైన గుడి ప్రాంగణంలో మీ కొడుకు మీ కోడలికి నుదిటిన బొట్టు పెట్టాడు. ఇక ఇంకే, ఇద్దరి పెళ్లి అయిపోయినట్లే.
ఎల్లుండి జరిగే పెళ్లి కూడా సవ్యంగా జరుగుతుంది. మీరు ఎలాంటి దిగులు లేకుండా వెళ్ళండి అని పంతులు గారు అనడంతో చాలా సంతోషంగా అనిపించింది శైలజకి. చిలక గోరింకల్లా కనిపిస్తున్న కొడుకు కోడల్ని చూస్తుంటే మనసు నిండిపోయింది. ఎవరి దృష్టి తగలకుండా చూడు స్వామి అని దేవుడికి నమస్కారం చేసుకుంది. అదేంటి అలా పెట్టారు? నీ నీ నుదిటిన బొట్టు లేదు, బోసిగా అనిపించి పెట్టాను, తప్పేంటి? నాకు చెబితే నేనే పట్టుకునేదానిగా. ఇప్పుడు పెడితే ఏమైంది? మీకేమవ్వదు, నాకే ఏదోదో అవుతుంది. తనలా అనగానే నవ్వుతూ ఏమవుతుంది అని కొంటెగా చూశాడు. అతనెందుకలా చూస్తున్నాడో అర్థం కాలేదు కానీ అతని చూపులకి మాత్రం సిగ్గేసింది. అమ్మాయిలకి అబ్బాయిలు ఎలాంటి చూపులతో చూస్తున్నారో వాళ్ళకి మాత్రమే అర్థమవుతుందంట. అది దేవుడిచ్చిన వరమంట. అందుకే అబ్బాయి చూపులని వెంటనే పసిగట్టేస్తోంది అమ్మాయి. చెప్పు, ఏమవుతుంది? మీరేంటి అలా చూస్తున్నారు? ఎలా చూస్తున్నాను? ఏమో ఒకలా చూస్తున్నారు. మీ చూపులకి నాకు భయమేస్తుంది. చెప్పాను కదా, మీరు ఎలా చూస్తే నాకు టెన్షన్ వచ్చేస్తుందని. నేను మాట్లాడిన మాటల్లో అర్థం తెలుసుకో కానీ చూపుల్లో మాత్రం 100 అర్థాలు వెతుకుతావు. ఏంటో నువ్వు నాకు అర్థమే కావు. సరే కానీ ఏదేదో ఏమవుతుంది అని అల్లరిగా నవ్వాడు. దగ్గరికొచ్చి అతనిలా మాట్లాడుతుంటే వెచ్చటి శ్వాస ఆమె మోముని తాకి చిరు అలజడి సృష్టించింది. అప్పుడే అక్కడికొచ్చిన శైలజ ఇంకా ఎంతసేపురా, వెళ్దాం పదండి అంటూ ముందుకు కదలగానే గబుక్కున లేచి ఆమె వెనకాలే పరిగెత్తింది. తింగరి అనుకుంటూ ముగ్గురు ఇంటికి బయలుదేరిపోయారు. ఇక పెళ్లి పనులు సాఫీగా జరిగిపోతున్నాయి. ఆ రోజు కార్యక్రమం స్టార్ట్ చేయడంతో అందరూ చాలా ఉత్సాహంగా రెడీ అయ్యి పసుపు కార్యక్రమం కోసం ఎదురు చూస్తుంటే నేహా విత్ గ్యాంగ్ తనని రెడీ చేయడానికి తన రూమ్కెళ్లారు. దాన్ని త్వరగా రెడీ చేయండి, ఎప్పుడెప్పుడు మేకప్ వేస్తారా అని నేను కూడా ఎదురు చూస్తున్నాను అని కసిగా అనుకుంటూ కాలుగాలిన పిల్లిలాగా అటు ఇటు తిరుగుతూ ఉంది సంజన. ఎవరూ లేనప్పుడు చూసి మేకప్ బాక్స్లో తన ఫేస్ పాడవడానికి కెమికల్ కలిపేసింది. ఇక లోపలికొచ్చిన గ్యాంగ్ వైట్ కలర్ శారీ, ఎల్లో కలర్ బ్లౌజ్తో పాలలో కడిగిన ముత్యంలా మెరుస్తున్న ఇందుని చూసి, వావ్ వదిన, రోజు రోజుకి నీ అందం ఎంతలా మెరిసిపోతోందో తెలుసా? ఇందు ఇక్కడికి వచ్చినప్పటి నుండి టైం టు టైం తినడం, హెల్తీ ఫుడ్ తీసుకోవడం, ఫ్రూట్స్ మిల్క్ తాగడం వల్ల చాలా అందంగా తయారైంది. అక్కడున్నప్పుడు తినడానికి ఏమీ దొరికేవి కావు. సన్నగా పుల్లలాగా ఉండేది. ఇక్కడికి వచ్చాక తిండి దొరికి బాగా తింటుందిగా, కాస్త బొద్దుగా చబ్బీగా తయారైంది. రంగు కూడా తేలింది. అలా ఏం కాదు, నేను నార్మల్గానే ఉన్నాను. అదేం కాదు వదినా. లేదు, నువ్వు పొగుడుతున్నావు నన్ను. నిన్ను పొగడాల్సిన అవసరం నాకేంటి చెప్పు? ఒకసారి అద్దంలో చూసుకో, ఎంత అందంగా ఉన్నావో అంటూ మిర్రర్ ముందు కూర్చోబెట్టి మేకప్ వేయడానికి బాక్స్ తీసి తన ఫేస్కి మేకప్ వేస్తుంటే, నువ్వాగవే ముందు, జడ వేసి తర్వాత మేకప్ వేద్దాం అంటూ నేహ జడ వేస్తుంటే మరొకరు ఎల్లో ఫ్లవర్కి పూసలతో సెట్ చేసిన జుమ్కాని తన చెవులకి పెట్టగానే ఎంత కలగా ఉందో. తన ఫేస్ మెడలో కూడా ఎల్లో కలర్ ఫ్లవర్స్తో వైట్ కలర్ పెరల్స్తో చేసిన నెక్ సెట్ని మెడలో వేసి నడుముకి సేమ్ అలాంటిదే నడుము గొలుసు కూడా పెట్టి కిందకి పూసలు వేలాడుతూ చాలా అందంగా కనిపిస్తున్న వడ్డానంని చూస్తూ, ఆహా, ఇప్పుడు వచ్చింది మరింత అందం. అక్క, బావ నిన్ను ఇలా చూశాడంటే ఫ్లాట్ అయిపోతాడు అంటూ కామెంట్స్ చేస్తుంటే ఎందుకో తెలీదు ఆమె బుగ్గల్లో సిగ్గు తొంగి చూసింది. ఎరుపెక్కిన బుగ్గలని చూస్తూ, వామ్మో, అక్క ఎంత అందంగా ఉన్నావో తెలుసా, చూస్తుంటే మేము ఊరుకోలేకపోతున్నాం అంటూ కామెంట్స్ చేస్తున్నారు. పోండి మీరు, ఇలా మాట్లాడితే నేను ఇక్కడి నుండి వెళ్ళిపోతాను అని బుంగమూతి పెట్టుకుంది. ఆమె బుగ్గకి ముద్దిచ్చి, నిజం వదిన, అన్నయ్య మాత్రం ఖచ్చితంగా నీకు సైట్ కొడతాడు, నువ్వే గమనించు. అంటే ఏంటి అనింది అయోమయంగా. అంటే ఏంటా? సైట్ కొట్టడం అంటే కూడా తెలీదా? ఏంటంటే మా బావ నిన్ను చూస్తూ ఉండిపోవడం, చూపు తిప్పుకోలేకపోవడం. రోజు చూస్తున్నాడుగా, ఆ చూడడం వేరే, ఈ చూడడం వేరే. వేరే అంటే? అమ్మ తల్లి, నాకు తెలీదు, నువ్వే గమనించు, నీకే తెలుస్తుంది అంటూ మళ్ళీ మేకప్ బాక్స్ చేతిలో పట్టుకుంది నేహ అత్త కూతురు. వీళ్ళ క్యారెక్టర్స్ ఈ 2 డేస్ మాత్రమే కదా అని పేర్లు పెట్టట్లేదు. ముందుగా తనకి ఫేస్ క్రీమ్స్,
ఫౌండేషన్ క్రీమ్ పెట్టి మేకప్ వేసింది. ఒకరు కళ్ళకి ఐలైనర్, మరొకరు నుదిటిన చిన్న స్టిక్కర్, దిష్టి తగలకుండా చెంపకి చుక్క, పెదాలకి లిప్స్టిక్, హైబ్రోస్కి హైబ్రో పెన్సిల్. ఇక పూర్తిగా రెడీ చేసి వావ్ అంటూ అందరూ వాపోయారు ఆమె అందానికి. ఇక నేహ, మిగతా వాళ్ళు అందరూ తనని ఫొటోస్ తీసుకుంటూ తనతో కలిసి కూడా ఫొటోస్ దిగారు. శైలజ తనని తీసుకురమ్మని పిలుస్తుంటే, వదిన పద అంటూ ఇందుని అక్కడి నుండి బయటకు తీసుకురాగానే ఎదురుగా హేమాంష్ వైట్ కలర్ కుర్తా, గోల్డ్ కలర్ లేస్తో అక్కడక్కడ స్టోన్ వర్క్తో చాలా ట్రెడిషనల్గా హ్యాండ్సమ్గా కనిపించాడు. ఈ ఈసారి కళ్ళు నోరు వదిలేసి చూస్తూ ఉండిపోయింది ఇందు. ఇంత అందమైన అతనికి నేను సరిపోతానా? నన్ను ఎందుకు పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకున్నాడు? నేనడిగితే మాట్లాడట్లేదు. అతను మాత్రం పెళ్లికి సిద్ధమయ్యాడు. నేను లో క్లాస్, అతను చాలా రిచ్, పైగా అందగాడు, అమెరికాలో చదువుతున్నాడు. అలాంటి అతను నన్ను పెళ్లి చేసుకోవడం ఏంటి అని ఆలోచిస్తూనే అతని మీద నుండి చూపు మరల్చట్లేదు. తన చూపులతనికి గుచ్చాయేమో. టక్కున తల తిప్పాడు. ఎదురుగా దివి నుండి భువికి దిగి వచ్చిన అప్సరసలా కనిపిస్తున్న తన ప్రియసఖిని చూస్తూనే ప్రపంచాన్ని మరిచాడు. ఎప్పటికప్పుడు తన అందంతో అతనికి పిచ్చెక్కిస్తోంది, మతి పోగొట్టేస్తోంది, అతని వయసుకి సవాలు విసురుతోంది. హేమాంష్ అన్న పిలుపుకి తుల్లిపడ్డాడు. త్వరగా రానన్నా అని పిలుస్తుంటే, హా వస్తున్నా అంటూ అక్క నుండి ముందుకు వెళ్ళగానే సంజన ఎదురొచ్చింది. ఆమెను చూసి, నీ ప్లాన్ మళ్ళీ ఫెయిల్ అయిందని బాధపడుతున్నావా? డోంట్ వరీ, నెక్స్ట్ టైం ఇలాంటి ప్లాన్స్ వేసావనుకో, అందరి ముందు నిన్నటిలా కాకుండా మొత్తం పరువంతా తీసేసి చెప్పు దెబ్బతో సమాధానం చెప్పించి అప్పుడు బయటకి గెంటించేస్తాను. అర్థమవుతుందా? పిచ్చి పిచ్చి వేషాలు వేసావనుకో, ఇక్కడే గొయ్యి తీసి కప్పెట్టేస్తా. నెక్స్ట్ ప్లాన్స్ చేయడానికి కూడా అవకాశం ఉండదు. అర్థమైందా? ఇంకా క్లియర్గా చెప్పాలా అని గంభీరంగా వస్తున్న మెల్లగా వార్నింగ్ ఇచ్చాడు. అతని కోపానికి జంకింది సంజన. నేను ప్లాన్ చేసిన విషయం బావకి ఎలా తెలిసింది? అందుకేనా అది అంత సంతోషంగా ఉంది? చా అనుకుంటూ అక్కడి నుండి వెళ్ళిపోయింది. వెళ్తున్న తనని కాల్ చేసే చూపులతో చూస్తూ వెళ్ళాడు. గుడి నుండి ఇంటికి వచ్చిన తర్వాత సీసీ ఫుటేజ్ ఆన్ చేసి చూశాడు. ఎలాగో లేనప్పుడు ఏదో ఒక ప్లాన్ చేసి ఉంటుందని. సంజన ఎవరైనా ఉన్నారా అని అటు ఇటు చూసి తన రూమ్కెళ్ళి మేకప్ బాక్స్ ఓపెన్ చేసి ఏదో కలుపుతూ కనిపించింది. ఇంతకు తెగించావా? నీ సంగతి ఎలా చెప్పాలో నాకు బాగా తెలుసు అని కోపంతో తన రూమ్లో ఉన్న మేకప్ బాక్స్ని మార్చేశాడు హేమాంష్. ఇక్కడ సంజన ఫేస్ మంటగా అనిపిస్తుంటే ఇదేంటి ఇలా మండుతోంది అనుకుంటూ రబ్ చేయడం మొదలుపెట్టింది. ఇక ఫేస్ ఎంత రెడ్ కలర్గా మారిపోయింది. తనంతా రబ్ చేస్తుంటే అంత దురద పెడుతూ ఫేస్ మొత్తం ర్యాషెస్తో ఉబ్బిపోయింది. ఇక ఫేస్ అంతా మరింత మంట పుట్టడంతో పరిగెత్తుకుంటూ తన రూమ్కెళ్ళి ఫేస్ వాష్ చేసుకొని బయటకొచ్చి మిర్రర్ ముందు కూర్చొని మళ్ళీ మేకప్ వేసుకోవాలనుకున్న తన ఫేస్ చూడగానే ఒక్కసారిగా బెదిరిపోయి అక్కడే కుప్పగూలిపోయింది. తన ఫేస్ని తనే గుర్తుపట్టలేనంత ఎర్రగా మారి ఉబ్బిపోయింది. ఎంత అసహ్యంగా మారిందంటే తనకి తనే చూడలేకపోతోంది, గుర్తుపట్టలేకపోతోంది. బాధతో ఆ అంటూ గట్టిగా అరిచి రూమ్లో ఉన్న వస్తువులను పగలగొడుతున్నా ఎవరూ తనని పట్టించుకునే వాళ్ళే లేరు. హల్దీ సందడిలో మునిగిపోయారు. దీనితో అర్థమవుతోంది ఎవరు తీసుకున్న గోతిలో వారే పడతారని. అన్యాయంగా ఒకరిని బాధ పెట్టాలని చూస్తే వాళ్ళే బాధకు గురవుతారు. పాలవర్ణపు కర్టెన్స్ మధ్య పసుపు బంతిపూల జల్లు కురిసినట్లు అలంకరించిన స్టేజ్ చూస్తే చూపు తిప్పుకోలేనంత అందంగా ఉంది. తెలుపు పసుపు పూలతో చేసిన హారాలు గాలికి మెల్లగా ఊగుతుండగా మధ్యలో ఉన్న పూల సింహాసనం రాజభవనాన్ని తలపిస్తోంది. ప్రతి మూలలో పూల పరిమళం, ప్రతి ముఖంలో ఆనందం నిండిపోయి హల్దీ వేడుకను మరింత ప్రత్యేకంగా మార్చాయి. ఇంటి లోపల నుండి బయటకు అడుగులు వేస్తూ వస్తున్న ఆమెను చూసిన ప్రతి ఒక్కరి చూపు ఆమెపైనే నిలిచిపోయింది. పాలవర్ణపు వైట్ చీరలో ఎల్లో బ్లౌజ్తో మెరిసిపోతూ పసుపు తెలుపు పూల ఆభరణాలతో అలంకరించబడిన ఆమె నిజంగా దేవకన్యలా కనిపిస్తోంది. తల నిండా మల్లెపూలు, నడుముకు పూల వడ్డానం, చేతులకు పూల బ్రేస్లెట్స్,
మెడలో అందమైన పూలహారం ఆమె అడుగులకు మరింత అందాన్ని జోడిస్తున్నాయి. ఆమె నడుస్తూ వస్తుంటే రెండు వైపులా వేలాడుతున్న బంతిపూల తోరణాలు గాలికి మెల్లగా ఊగుతూ స్వాగతం పలుకుతున్నట్లనిపించాయి. పసుపు తెలుపు రంగుల కర్టెన్స్తో అలంకరించిన దారి అంతా పూల రేకులతో నిండిపోయింది. బంగారు కాంతులు వెదజల్లుతున్న లైట్లు ఆమెపై పడుతుంటే ఆమె అందం మరింత ప్రకాశిస్తోంది. ఆ చిరునవ్వుతో తలను స్వల్పంగా వంచుకొని ఒక్కో అడుగు వేస్తూ స్టేజ్ వైపు నడుస్తుంటే అక్కడ ఉన్నవాళ్ళు క్షణం పాటు మాట్లాడడం కూడా మర్చిపోయారు. ఆమె వెనకాల కుటుంబ సభ్యులు వస్తుండగా ముందున్న పూలతో అలంకరించిన హల్దీ మండపం ఆమె కోసం ఎదురు చూస్తున్నట్లు కనిపించింది. అప్పటికే తెల్లని కుర్తాలో బంగారు స్టోన్ వర్క్ ప్రకాశిస్తుంటే హుందాగా నిలబడి ఉన్న హీరో చూపు మాత్రం ఆమె మీద నుంచే కదల్లేదు. ఆమె పూల మధ్య నుంచి నడుచుకుంటూ తన వైపు వస్తుంటే అతనికి ఆ క్షణం మొత్తం ప్రపంచం ఆగిపోయినట్లే అనిపించింది. పసుపు రంగు పూల పరిమళాల మధ్య, నవ్వుల సందడి మధ్య వారిద్దరూ కనిపిస్తున్న ఆ దృశ్యం ఒక అందమైన కలలా అనిపించింది. ఇక ఇద్దరిని చెరోవైపు, ఇద్దరి మధ్య కాస్త దూరంగా మహారాజు చైర్లో హేమాంష్, పికాక్ డిజైన్లో ఉన్న చైర్లో ఇందుని కూర్చోబెట్టారు. శ్వేతవర్ణంలో ఉన్న నెమలికి ఏమాత్రం తీసిపోకుండా ఆ చైర్కి మరింత అందాన్ని తెచ్చిపెడుతూ కనిపించింది ఆమె. అతని చూపు ఏమాత్రం పక్కకు తిరగట్లేదు. ఆమె మీదే నిలిచిపోయింది. రేయ్, తినేస్తావా ఏంటి? కాస్త ఆగరా అన్న మాటకి కష్టంగా చూపు పక్కకు తిప్పేసుకున్నాడు. మధ్య మధ్యలో మన పాప కూడా సైట్ కొడుతోందిలేండి. ఆమె చూపులు అతనికి ఎంత నచ్చేస్తున్నాయో. ఆమె చూస్తుందా లేదా అని పదే పదే చూడడం మొదలుపెట్టాడు. కిందకి దించి కార్నర్ లుక్తో చూస్తోంది ఇందు. ఎందుకో ఈసారి అతని అందం ఆమె కళ్ళని కట్టిపడేస్తోంది. రాజకుమారుడికి ఏమాత్రం తీసిపోకుండా అందంగా కనిపిస్తున్నాడతను. ఆయన పక్కన నేను సరితూగుతానా అనిపిస్తుంది ఆమెకి. మీరు చూసుకోవడం ఆపితే మా కార్యక్రమాలు మొదలు పెడదాం అనింది శైలజ. ఇక్కడ శాంతానికి లోపల కాలిపోతోంది. ఆ ఏర్పాట్లు ఆమెను అంత అందంగా రెడీ చేయడం, అంత లగ్జరీ జీవితం ఏమాత్రం డైజెస్ట్ అవ్వట్లేదు. ఏం అదృష్టం చేసుకున్నావే, ఇంత విలాసవంతమైన జీవితాన్ని గడుపుతున్నావు. నేను ఎంతెంత నీ పతనాన్ని కోరుకున్నానో అంతంత ఎదిగిపోతున్నావు. అంత సుఖం వచ్చింది నీకు, తట్టుకోలేకపోతున్నాను. దీని ఏదో ఒకటి చేయాలి అనుకుంటూ పథకాలు రచిస్తోంది. శాంతం ప్లాన్స్ వర్కౌట్ అవుతాయంటారా మాస్టారు? ఇద్దరు శైలజ మాటలకి సర్దుకొని కూర్చున్నారు. ముందుగా శైలజ తన కొడుక్కి నుదుటిన బొట్టు పెట్టి చెంపలకి పసుపు రాసి హారతిచ్చి అక్షింతలేసి ఆశీర్వదించింది. ఇక్కడ ఇందుని శాంతం మొదటగా పసుపు రాయాలని వచ్చి పక్కన ఉన్న కుంకుమ భరణి తీసుకోబోతే ఆమె చెయ్యి పట్టి ఆపాడు రాఘవ. తల తిప్పి చూసింది. చంపేసేలా చూస్తూ, నీ పాపిష్టి చేతులతో నా కూతురికి పసుపు రాస్తావా ఏంటి? చంపేస్తా తనని తాకితే అంటూ వార్నింగ్ ఇచ్చాడు. అదేంటండి, ఎంత కాదనుకున్న తను నా బిడ్డ. నా కూతురికి నేను రాయకపోతే ఇంకెవరు రాస్తారు? ఎన్ని నాటకాలాడుతున్నావే. కడుపులో విషం నింపుకొని బయటకి అమృతంగా మాట్లాడితే నీ మాటలు నేను నమ్ముతాననుకుంటున్నావా? నువ్వు నాగుపాము కంటే డేంజర్. మొదటిసారి ఒక మంచి కార్యం జరుగుతుంటే నీ చేతులతో చేసి దాన్ని నాశనం చేయకు. నువ్వు ఇందులో ఇన్వాల్వ్ అవ్వాల్సిన అవసరం లేదు. మంచి మనసున్న నా చెల్లెలు ఈ కార్యాన్ని నిర్వర్తిస్తుంది. అమ్మ శైలజ, నువ్వే నా కూతురికి పసుపు రాయమ్మా. దీని చేతులతో రాస్తే నా కూతురి జీవితం నాశనం అవుతుంది అంటూ ఆమె చెయ్యి పట్టుకుని స్టేజ్ కిందకి లాక్కుపోయాడు. భర్త చేసిన అవమానానికి రగిలిపోతోంది శాంతం. కానీ ఏం చేయలేకపోతున్నానే అని కోపం నశాలానికి అంటింది. ఇక్కడ తన కొడుక్కి చేయాల్సిన మొదటి కార్యక్రమం ఆమె చేతులతో చేసి ఇక తన నుదిటిన తన వదిన మరదలని అక్క చెల్లెలని పిలిపించి తన కొడుకు దగ్గర చూసుకోమని చెప్పి ఇందు దగ్గరకొచ్చింది. అప్పటి వరకు హేమాంష్ని చూస్తూ ఉన్న ఇందు ఎంత ముద్దుగా అనిపిస్తున్నాడో ఆమె పెదవులు తెలియకుండానే నవ్వుని పులుముకొని అదే చిరునవ్వుతో చూస్తూ ఉండిపోయింది. ఈ జీవితం మొత్తం ఆయనని ఆరాధిస్తూ బ్రతికేయచ్చు అనిపించింది ఆ క్షణం. కానీ ఆకాశానికి నిచ్చెన వేసినట్లవుతుందని తల తిప్పేసుకుంది. తెలియకుండానే ఆమె కళ్ళల్లో చిరుతడి. శైలజ దగ్గరికొచ్చి ఆమె చుబకం పట్టి పైకంటూ, ఏమైందిరా, ఎందుకు ఏడుస్తున్నావు అని లాలనగా అడిగింది.
అమ్మ గుర్తొచ్చిందా అని అడుగుతుంటే ఏం చెప్పాలో తెలియక అవునని తలూపింది. అమ్మలా చూసుకోవడానికి నేనున్నానుగా, ఎందుకు బాధపడుతున్నావు? నువ్వు సంతోషంగా ఉండే క్షణాలవి. ఇలాంటి మూమెంట్స్ మళ్ళీ మళ్ళీ రావు. ఉన్నప్పుడే ఎంజాయ్ చేయాలి. ఏడవకు తల్లి అని చెంప మీద చేయి వేసి ప్రేమగా చెబుతుంటే ఆమె గుండెలకి కరుచుకుపోయింది ఎందు. తన వెన్ను నిమిరి తలపై ముద్దు పెట్టి ఇక హేమాన్ష్కి చేసినట్లు తనకు చేసింది. చెంపలకి పసుపు పూయగానే మరింత అందం ఆమె వశమైంది. హేమాన్ష్ దగ్గర్నుండి ఇందు వైపు షిఫ్ట్ అయ్యారందరూ. ఇక అతని దగ్గర అబ్బాయిలు తప్ప ఎవరూ లేకపోవడంతో హేమాన్షిని ఆట పట్టిస్తూ ఉంటే అవేవీ అతని చెవికి చేరట్లేదు. అతని కార్యక్రమం పూర్తయింది. హాయిగా పాపకి సైటు కొట్టుకుంటూ కూర్చున్నాడు. ఎదురుగా పాలలో కడిగి తీసిన పసుపు ముద్ద ఎలా ఉంటుందో అలా ఉంది ఆమె రూపం. రెండు కళ్ళు చాలట్లేదు. ఏదో తుంటరి ఐడియా రావడంతో అతని పెదాలు కార్నర్ స్మైల్ని పులుముకొని తన ప్లాన్ అమలు చేయడం కోసం అక్కడున్న ఫోటోగ్రాఫర్ని పిలిచాడు. అతనితో చాలాసేపు మనసులో అనుకున్నది ఎక్స్ప్లెయిన్ చేయగానే, వాట్ ఎన్ ఐడియా సార్. మీ ఐడియా వల్ల మాకు చాలా హెల్ప్ చేస్తుంది. మేము దీన్ని ఖచ్చితంగా వాడుకుంటాం. ఇక్కడే కాదు, మేము వెళ్ళిన ప్రతి జంటకి మీరిచ్చిన ఐడియా అమలు చేస్తాం. మీరు ఫ్యూచర్లో ఫోటోగ్రాఫర్ అయితే అన్ని ఆర్డర్స్ మీకే వస్తాయి అంటుంటే షార్పుగా చూశాడు. అతిగా మాట్లాడే వాళ్ళంటే చిరాకతనికి. సారీ సారీ అంటూ ఇందు దగ్గరికెళ్ళి అక్కడ ఉన్న శైలజ వాళ్ళతో హేమాన్ష్ చెప్పింది చెప్పగానే అందరూ షాక్ అయ్యారు. హేమాన్ష్ ఏం చెప్పారంటారు మాస్టారు? నెక్స్ట్ పార్ట్లో ఏం చెప్పారో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్. స్టోరీ ఎలా ఉందో ఖచ్చితంగా కామెంట్ చేయండి.